వెల్కమ్ టు రాజనీతి. 3 నెలల క్రితం రాజనీతిలో ఒక ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. నేను మీకు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు లోకేష్ గారు, భువనేశ్వర్ గారు, బ్రహ్మణి అందరూ అక్కడే కొంతకాలం ఉన్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో నలుమూలల నుంచి, తెలంగాణ నుంచి కూడా అభిమానులు రాజమండ్రికి వెళ్ళారు. భువనేశ్వర్ గారికి ధైర్యం చెప్పారు. కొంతమంది ఫోన్ల ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. అలా ఫోన్లు చేసిన వాళ్ళల్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గారు, ఆమె భర్త అనిల్ కుమార్ కూడా లోకేష్కి ఫోన్ చేసి భువనేశ్వర్ గారితో, లోకేష్తో ఇద్దరితో మాట్లాడారు. వాళ్ళకి ధైర్యం చెప్పారు. అనిల్ కుమార్ అయితే చంద్రబాబు కోసం ప్రార్థన చేస్తానని కూడా చెప్పారు. ఈ విషయాలను రాజనీతి అప్పుడే వెల్లడించింది. షర్మిల ఫోన్లో పరామర్శించారని, అనిల్ ప్రార్థనలు చేస్తారని చెప్పాం. ఏ మీడియా సంస్థలో కూడా ఇది రాలేదు, ఇప్పటిదాకా రాలేదు. దక్షిణాంధ్రకు చెందిన ఒక మాజీ మంత్రి, 7-8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా లోకేష్కి ఫోన్ చేశారని అదే వీడియోలో చెప్పాం. రాజనీతి ఈ విషయాలను వెల్లడించినప్పుడు చాలామంది నమ్మలేదు. నమ్మని వాళ్ళలో వైసీపీ అభిమానులతో పాటు టీడీపీ అభిమానులు కూడా ఉన్నారు. వీళ్ళు నమ్మకపోగా రాజనీతి చెప్పిన విషయాన్ని హేళన చేశారు. ఎందుకు జరగను అని జరిగినట్టు చెప్తారని కూడా కొంతమంది కామెంట్లు చేశారు. ఎందుకు ఇలాంటి వార్తలు చెప్తారని కూడా కొంతమంది అడిగారు. ఆ వీడియో చూశాక తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఓ 2-3 నాకు ఫోన్ చేశారు. ఇది నిజమేనా అని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నారు. నేను నిజమే అని చెప్పాను. అప్పుడు షర్మిల మాట్లాడిందంటే నమ్మని వాళ్ళు ఇప్పుడు లోకేష్కి షర్మిల క్రిస్మస్ గిఫ్ట్లు పంపించాకైనా నమ్ముతారా అని అడుగుతున్నాను. ఆవిడ, బ్రదర్ అనిల్ కొంతకాలంగా లోకేష్తో టచ్లో ఉన్నారు. బాబు అరెస్ట్ అయినప్పుడు వీళ్ళతో మాట్లాడారు. క్రిస్మస్ సందర్భంగా వైఎస్ఆర్ ఫ్యామిలీ తరపున షర్మిల పంపిన గిఫ్ట్స్ను లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేసి ధన్యవాదాలు కూడా తెలిపారు. అది అందరూ చూస్తున్నారు, ఎందుకంటే అది మెయిన్ మీడియాలో వచ్చింది కాబట్టి, లోకేష్ స్వయంగా తెలిపాడు కాబట్టి. ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తాను. బ్రదర్ అనిల్ సారథ్యంలో ఏపీలో నడిచే చర్చలన్నీ 2014, 2019 ఎన్నికల్లో జగన్కు అనుకూలంగా పనిచేశాయి, ప్రచారం చేసినాయి. ఇప్పుడు గత ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డిని కీర్తించడం ఆపేశాయి. జగన్కు సహాయ నిరాకరణ చేయబోతున్నాయి. ఇది కూడా పక్కా న్యూస్. రాజనీతి కొన్ని స్టాండర్డ్స్ని ఫాలో అవుతుంది. వ్యూవర్షిప్ కోసం గాలి వార్తలు చెప్పం. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లాగా వ్యూవర్షిప్ కోసం గాసిప్స్ జరిగినట్టు చెప్పడం రాజనీతి చేయదు. కొన్నిసార్లు ఆధారాలు చూపించలేం కాబట్టి తెలిసింది అని చెప్తుంటాం. అంతెందుకు, ప్రశాంత్ కిషోర్ 2 నెలలుగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న విషయం మాకు 2 నెలల క్రితమే తెలుసు. అప్పటి నుంచి అతను తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ కాల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, జూమ్ కాల్స్కి అటెండ్ అయ్యారు, నియోజకవర్గాల గురించి డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేసి చంద్రబాబుకి ఇచ్చారు. కానీ ఈ విషయాలను తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు గోప్యంగా ఉంచింది. గోప్యంగానే ఉంచాలని కోరటంతో పీకే జగన్కు దూరం అయ్యాడని చెప్పాం, కానీ తెలుగుదేశానికి చేస్తున్నాడని చెప్పలేదు. నేను 30 ఏళ్ల నుంచి జర్నలిజంలో ఉన్నాను. ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, TV5, ABN ఆంధ్రజ్యోతి లాంటి సంస్థల్లో పనిచేశాను. నాకున్న కాంటాక్ట్స్ ద్వారా పక్కాగా అందిన సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. ఎప్పట్లాగే రాజనీతిని అందరూ ఆదరిస్తారని, మీ సన్నిహితులతో, స్నేహితులతో సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. Like, share and subscribe to Rajaniti channel.